ఎమ్మెల్సీలు ఎంపీలకు ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, ఎక్స్ అఫీషియో ఓట్లపై ఎస్ఈసీ ఏం చెప్పింది? లక్ష్మి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లకు ఎన్నికకు సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. అంటే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు అంటే రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉంటుంది. అయితే ఎవరికి ఎక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోవాలనే అంశం పైన కొంత గందరగోళం నెలకొనడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయం పైన స్పష్టత ఇచ్చింది. 2021లో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంటే ఆ తీర్పు ప్రకారం ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏదైనా ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఎంచుకొని అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా లోక్సభ సభ్యులు తమ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏదైనా ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకుని ఓటు హక్కు వేయొచ్చని పేర్కొంది. అయితే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు సంబంధించి గతంలో రాష్ట్రంలో ఎక్కడైనా వారికి ఓటు వేసే అవకాశం ఉండేది. కానీ హైకోర్టు తీర్పు ప్రకారం రాజ్యసభ సభ్యులు లేదా ఎమ్మెల్సీలు తమకు ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఓటు ఉన్నట్లయితే ఆ పరిధిలో మాత్రమే, అంటే స్థానికులు అయినట్లయితేనే వారికి ఆ పరిధిలో ఓటు హక్కు ఉంటుందని ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఒకవేళ ఉదాహరణకు వారు హైదరాబాద్ లో కానీ లేదా ఏదైనా గ్రామీణ ప్రాంతంలో వారికి ఓటు హక్కు ఉన్నట్లయితే వారు అక్కడ ఓటు అంటే మరో చోట వారు మున్సిపాలిటీలో ఓటు హక్కు వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఎవరెవరికి ఎక్కడ ఎంచుకోవాలనే అంశం పైన ఈ రోజు వరకు వారికి గడువు ఉంది. ఈ రోజు కలెక్టర్లకు తాము ఏ మున్సిపాలిటీలో లేదా కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకుంటామనే విషయం పైన ఈ రోజు సాయంత్రం వరకు కూడా వారికి కలెక్టర్లకు వివరాలు సమర్పించుకోవడానికి అవకాశం కల్పించింది. లక్ష్మి, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.